హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. బీరకాయ రోటి పచ్చడి. నేను ఈ బీరకాయ పచ్చడి చేసినప్పుడల్లా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ లేతగా ఉన్న 2 బీరకాయలను అయితే తీసుకున్నానండి. బీరకాయల్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇలా పీలర్ తీసుకొని పీలర్తో పైన ఉన్న తొక్క మాత్రం ఇలా పీల్ చేసుకోవాలి. బీరకాయలు లేతగా ఉన్నాయి కదండి, అందుకే లైట్గా పీల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పీల్ చేసిన తర్వాత ఇలా హాఫ్కి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా 2 పీసెస్గా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బీరకాయ అయితే చాలా లేతగా ఉండిందండి, చాలా ఫ్రెష్గా ఉండింది. పచ్చడి కూడా ఎంతో టేస్టీగా వచ్చింది. ఇలా మొత్తం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్లో కొద్దిగా శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, ఇలా 2 వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకునేటప్పుడే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి 20 దాకా తీసుకున్నానండి. అంటే ఇవి కారం తక్కువగా ఉన్నాయి. మీకు కారం ఎక్కువగా ఉంటే 5 పచ్చిమిర్చి పక్కన తీసేయండి, ఒక 15 వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టమోటా అండి, నేను 3 టమోటా అయితే తీసుకున్నాను. పెద్ద సైజు 3 టమోటా తీసుకున్నానండి. టమోటా వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అండి. జీలకర్ర వచ్చి డైజెషన్కి బాగుంటుంది కాబట్టి ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాము. అలాగే 1/2 కప్పు చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. టమోటాలు అవి తొందరగా మగ్గవండి. ఇక్కడ టమోటాలు పచ్చిమిర్చి బాగా మగ్గాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకున్నాము. ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో కొద్దిగా మొత్తం యాడ్ చేసేసుకున్నాము. మొత్తం వేసిన తర్వాత ఇలా ఒకసారి వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకనే ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాము. ఇక్కడ బీరకాయలు అయితే తొందరగా మగ్గిపోయాయండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను రోల్ అయితే బాగా క్లీన్ చేసి ఇలా రెడీ చేసుకున్నానండి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇలా దంచుకుంటూ నూరుకుంటూ అంటే రుబ్బుకుంటూ ఇలా కొద్దిగా దంచుకుంటూ ఉండాలండి. రోట్లో దంచిన బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతమందికి వీలైతే అంతమంది ఇలా రోట్లోనే దంచుకోండి. కుదరని వాళ్ళు ఇలా మిక్సీకి కొద్దిసేపు అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తపడకుండా లైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టమోటా పచ్చిమిర్చి అయితే మెదిగిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ బీరకాయ వేసేద్దామండి. బీరకాయ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా దంచుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బడం వల్ల మొత్తం మిక్స్ అయిపోతుంది, బాగా మెదుగుతుంది కూడాను. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ తీసుకున్నామండి. సాల్ట్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, నాకు అక్కడ తక్కువైంది. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అయితే తర్వాత యాడ్ చేసుకున్నానని ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మొత్తం ఒకసారి కలిసిపోయేలా కొద్దిసేపు ఇలా రుబ్బుకున్నామండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.
ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ఇలా చీలికలుగా తుంచి వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని మీరు రోట్లో అయినా దంచేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా నూరి పక్కన పెట్టుకున్న బీరకాయ పచ్చడిని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, అంతే. నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని తినేయడమే. నేనైతే ఈ బీరకాయ పచ్చడిలోకి చపాతీ, బీరకాయ పచ్చడి అండ్ కొద్దిగా రైసు, అలాగే క్యాబేజీ, క్యారెట్, బీన్స్ 3 కలిపి ఫ్రై చేసుకుంటానండి. ఇందులో నేను ఏ మసాలా వేయను, మామూలుగానే ఫ్రై చేసుకొని అలాగే తినేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాకు కీరా, క్యారెట్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా తినడం. ఇలా ప్లేట్లో వేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా రసం. నా లంచ్ అయితే నేను ఇలా కంప్లీట్ చేశానండి. మీలో ఎంతమంది ఇలా లంచ్ తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేసరి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.